నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి ఈ పటికను ఈ విధంగా ఉపయోగించండి. ఇంట్లో చికాకులు, గొడవలు లేకుండా ఉండాలంటే, నరఘోష, నరపీడ తొలగాలన్నా, ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలంటే ఈ విధంగా చేయండి. పటిక ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. ఈ పటికను అమావాస్య నాడు కొనకూడదు. సాయంత్రం 6 తర్వాత కొనకూడదు. పటిక ముక్కను ఏదైనా ఆదివారం, సోమవారం కొనాలి. అమావాస్య నాడు కానీ, పౌర్ణమి గడియల్లో కానీ, ఏదైనా శనివారం, ఆదివారం నాడు ఈ గుమ్మానికి పైన కట్టాలి. పటికను ఏదైనా నల్లటి దారంతో లేదా కంబలి తాడుతో అంటే వెంట్రుకలతో కట్టాలి. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి కట్టగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి. దీనిని ప్రతి అమావాస్యకొకసారి కానీ 3 నెలలు లేదా 6 నెలలకొకసారి మార్చుకోవచ్చు. వాడిన పటికను నీటిలో వదలాలి. ఇంటి లోపలికి తీసుకువెళ్ళకూడదు. ఈ పటిక క్రింద నుండి మనము వెళ్తూ ఉంటే ప్రతికూల శక్తిని, నరదృష్టిని ప్రయోగాలు తొలగిపోవడానికి ఒక నల్లని వస్త్రంలో పటిక, లవంగాలు, 1 రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో 9 సార్లు చుట్టి మూట కట్టి ఆఫీసు బయట కానీ, ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది. నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న పటిక ముక్కను దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే దృష్టి దోషము అన్నీ తొలగిపోతాయి. పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు కింద ఒక పటిక ముక్క పెట్టుకోవాలి. వ్యాపార స్థలంలో ఒక పెద్ద పటిక ముక్క గాజు ప్లేట్లో ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఒక పటిక ముక్క కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా 1 నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత పటికను ఇంటి బయట ఎక్కడైనా పారవేయాలి. వ్యాపారంలో నష్టం పోకుండా ఉండాలంటే ఇంట్లో డబ్బు నిలవడానికి పటిక పౌడరు నీటిలో కరగనిచ్చి ఆ నీటితో తుడవాలి. పటిక లక్ష్మీదేవికి ప్రతిరూపం కనుక అన్ని శుభాలు కలుగుతాయి.